అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 6వ తేదీన ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరియు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోముందుగా అలాగే రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు కొన్ని ఉన్నాయి. అవి చేసుకోవడం వలన ముందు రోజులలో మీ జీవితం అనేది మీ కెరియర్ పరంగా కావచ్చు, విద్య, ఉద్యోగ, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి లాంటి అంశాలలో మంచిగా మీకు మెరుగైనటువంటి జీవితం అయితే కనిపిస్తుంది. మరి ఇంతకీ మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులన్నిటివి రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే మీకు సంబంధించినటువంటి పూర్తి అంశాల గురించి, ఆసక్తికరమైనటువంటి మరెన్నో విషయాల గురించి ఈ రోజున మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి స్వతంత్రంగా తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఎంతో విశ్వాసం ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా సరే సలహా ఇస్తే తీసుకోవడం కంటే కూడా వీరి యొక్క సొంత ఆలోచనలపైన ఏదైనా సరే కానీ, ఏదో ఒక పని కానీ, లేదంటే ఒక ప్లాన్ వేశారంటే మీ యొక్క స్వతహాగా ఆలోచన చేసినటువంటి నిర్ణయాలు చాలా చక్కగా అవి వీరికి మంచి లాభాలను అయితే తెచ్చిపెట్టేలాగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా వీరికి ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం, అలాగే వారి యొక్క మాట తీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. అలాగే వారికి ముఖాన్ని, అంటే వారి ఒక ముఖ పరికరం బట్టి వారి వ్యక్తిత్వం ఏమిటి, వారు ఏమి ఆశించి నా దగ్గరికి వచ్చారు, దేని వల్ల నాతో మాట్లాడదలుచుకున్నారు, ఇటువంటివన్నీ కూడాను ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటాం కదా, అలా ఎదుటి వ్యక్తుల యొక్క ముఖ కవలికలను బట్టి వీరికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఈ రాశి వారు సహజంగానే సాహసోపేతంగా ఉంటారండి. అలాగే చక్కగా ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే స్వీకరించడానికి తల ఉంచుతారు. కొంతమంది ఏంటంటే అయ్యో ఈ సమస్య వస్తుందని చెప్పి పారిపోతారు. కానీ వీరు ఏంటంటే ఏ సమస్యలైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే కానీ స్వీకరించడానికి తల ఉంచుతారు. అంటే మనకి ఒక్కరికే కాదు కదా, భగవంతుడు కష్టాలు ఇచ్చిన అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి నాకు ఈ కష్టం వచ్చిందంటే భగవంతుడు ఏదో ఒక ఉద్దేశించి నాకు ఈ కష్టాన్ని వేసి ఉంటాడు. కానీ అనవసరంగా నన్ను ఏది కూడా బాధపడేటువంటి పరిస్థితి భగవంతుడు నాకు కల్పించడని చెప్పి భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తారు. అలాగే ఆధ్యాత్మిక పరంగా వీరికి మంచి పట్టు ఉంటుంది. అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనేటువంటి తపన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్యను అధిగమించేటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే సమయానుకూలంగా నడుచుకునేటువంటి మంచి మేధావులని కూడా చెప్పుకోవాలి. అయితే వీరికి చాలామందికి కూడా ఏంటంటే రాశి వారిలో ఉన్న వారికి ఒక అలవాటు ఉంటుందండి. తమ జీవితంలో ఒక కష్టాలు, సమస్యలు వస్తే ముందుగా ఏం చేస్తారంటే శని భగవాన్ని కొంతమంది నిందిస్తుంటారు. అపజయాలు వస్తే, ఆటంకాలు వస్తే శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల జీవితంలో ఎటువంటి సమస్యలు, ఒడిదుడుకులు వచ్చినా కూడా దీని అంతటికీ కారణం శని భగవానుడే అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఆ స్వామిని నిందించడం అటువంటి అలవాటు ఈ రాశి వారిలో ఉంది. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుని నిందించకండి. ఎందుకంటే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి కర్మను బట్టే, మీరు చేసేటువంటి పనులను బట్టే ఆయన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడండి, చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని భగవానుడి న్యాయానికి ప్రతీక సూర్య భగవానుడి యొక్క పుత్రుడు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించేటటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోకండి. అంతేకాకుండా మీ జీవితంలో అంటే దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, అంటే మాకు ఈ పని జరగటం లేదు, లేదంటే మేము అనుకున్నటువంటి అంచనా తారుమారైంది అని చెప్పి నిరాశకు గురవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి కదా, అటువంటివి ఏంటంటే కొంచెం మీరు చూసుకోండి. ఈ రోజుల్లో మీకు ₹1 వస్తుందంట, కానీ లేదంటే మీకు ఏదైనా ఒకరికి తెలియనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే తెలిస్తే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పని కట్టుకొని మరి అంతకుముందు మీరు అవసరం లేకపోయినా కానీ మీతో ఏదో ఒక అవసరంని కుదుర్చుకొని మరి మీకు మాట్లాడని చెప్పి తాహతాలాడుతుంటారు. పదే మీతో ఏదో ఒక విధంగా మాట కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధానంగానే కొంతమంది వ్యక్తులు, అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు, బంధువులు, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అంటే మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా మీతో ఏం మాట్లాడదలుచుకున్నారు, వారు ఏ విషయం గురించి వాళ్ళు మిమ్మల్ని అడగదలుచుకున్నారు అటువంటి విషయాలను కూడా కొన్ని ఆచితూచి అడుగు వేసి వారితో మాట్లాడడం మంచిది. అలాగే రేపటి రోజున మీకు కొంచెం ధైర్యం కూడా సన్నగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాల పట్ల. కాబట్టి అలాంటప్పుడు
దైవనామస్మరణ చేసుకోండి. రేపటి ఎంతో విశేషమైన రోజు, తొలి ఏకాదశి, తొలి పర్వదినం కాబట్టి మీరు రేపటి రోజున ఉదయాన్ని చక్కగా లేచి స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకోండి. శ్రీమన్నారాయణ వారికి మీకు ఎంత వీలైతే అంత చక్కగా పూజ చేసుకోవడం, విష్ణు సాహిత్యం కోసం రేపటి రోజున విష్ణునామాన్ని జపించడం, విష్ణు కథలు వినడం చేయడం వల్ల కూడా ముందు రోజులలో మీకు అనుకూలమైనటువంటి రోజు తప్పకుండా వస్తాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు, అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా సరే పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే మీ కుటుంబంలో మీకు అంటే మంచి మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మార్పు వస్తుంది. అలాగే ఒక దేవత వలన మీకు మంచి అనుగ్రహం అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ దేవత ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం ప్రతిసారి చెప్పుకుందే అంటే ఆ దేవత ఎవరంటే ఇంటి దైవం. కాబట్టి మీరు ఎన్ని పనులైనా చేసుకోండి, ఒకసారి మీ జీవితంలో మార్పు కానీ మీ సమస్యలను మార్పు కానీ రావడం ఎప్పుడైతే చూస్తారంటే మీ ఇంటి దైవాన్ని చక్కగా మీరైతే పఠించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ లేదంటే వీలైతే దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకొని ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి మార్పులు అన్నీ ఇన్ని కాదండి. అలాగే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగానే కొంచెం తక్కువగా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. విద్యారంగానికి సంబంధించినటువంటి వారికి కూడా రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. అలాగే వైద్యపరంగా, వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా, కళాత్మక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పొజిషన్, మంచి రిజల్ట్ అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీ పనిలో మీరు డిపెండ్ అయి ఉంటారని, అలాగే మీ పనులు మీరు చక్కగా విజయవంతంగా సాగిస్తారు. రేపటి రోజున మీ సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మీకు కొంచెం ఆనందం ఎక్కువగా ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కొలికి వస్తాయి. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి లాభం అయితే తీసుకురాబోతుంది. మీరు రిలాక్స్ అవ్వడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువ పెంచుకునేందుకు ఆలోచనలు మీరు కృంగతీసేలాగా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని పాడు చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు రేపటి రోజున ఎక్కువసేపు దైవారాధనలో గడపండి. దైవనామస్మరణ చేసుకోవడం వల్ల దైవనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా చక్కగా అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కువగా ఏ పనైనా సరే జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచన మాత్రం మానుకొని మీ పనిని ధర్మబద్ధంగా చేసుకొని ఈ పని మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉండకండి. దానివల్ల మీకు ఆరోగ్యం పట్టినట్లు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధ్యాస అంతా కూడా మన ఆలోచనల మీద ప్రతిభ పూర్తిగా మారిపోతాయి. కాబట్టి ఎంత కంట్రోల్ చేసినండి పక్కకు మనశ్శాంతి అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ పనిని మనం ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్గా చేసుకుంటాం. కాబట్టి ఎందుకు అవ్వదా, ఎందుకు జరగదా అని చెప్పి ఎక్కువ అనవసరం టెన్షన్స్ గురవ్వకండి. ఏదైనా కానీ అంటే మన పని మనం ధర్మబద్ధంగా చేస్తాం, మిగతా రిజల్ట్ అంతా కూడా భగవంతుడికి వదిలేస్తాం అన్నట్టుగా ఉండండి. కొంచెం ఆలస్యమైనా కానీ మంచిగా గమ్యానికి చేరుకునేలా భగవంతుడి అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఏ కష్టం కూడా భూమి మీద శాశ్వతంగా ఉండిపోదు. అలాగే మనం చేసేటువంటి పని ఏదైతే కూడా రాకపోదు. ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా ఇస్తాడు భగవంతుడు. ఏదైనా కానీ చెడు చేస్తే చెడిస్తాడు, మంచి చేస్తే మంచి ఇస్తాడు. ఎందుకంటే పూర్వజన్మ ఫలాలు, పాప పుణ్యాలు ఇవన్నీ కూడా మనం ఈ జన్మలు అనుభవించేటువంటి కొన్ని పనులు అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది. జన్మలు అనుభవించేటువంటి పాప పుణ్యాలు కూడా మనం ఈ జన్మలను అనుభవిస్తున్నాం. చాలా వరకు చూసుకున్నట్లయితే కష్టానికి మన కష్టం తలబెడితే దానికి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురవ్వడం, లేదంటే మంచి చేస్తే మంచి జరగడం, ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీకు మీరుగా చేసుకునేటువంటి చిన్న పనిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సందర్భంలో మనకు ఏదో ఒక ద్వారా సహాయం అనేది అందించేలా భగవంతుడు చేస్తాడు. కాబట్టి మన వంతుగా మంచి పనులు చేయడానికి తప్పకుండా అలాగే ఒక మంచి సహాయం అనేది రేపటి రోజున మీరు పొందబోతున్నారు. అలాగే ఒక మంచి నూతనమైనటువంటి బంధాన్ని కూడా జీవితంలోకి ఆస్వాదించబోతున్నారు. అంటే ఒక మంచి బంధాన్ని శ్వాసించబోతున్నారు అన్నమాట. స్నేహమైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక బంధం అనేది మీలోకి అడుగు పెట్టబోతుంది. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ జీవితంలో ఈ విధమైనటువంటి అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కువగా దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. శివారాధన చేసుకుని శివుడికి అభిషేకం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం కూడా మీరు పొందాలి అంటే ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీరు అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతారు. ఆ శివయ్య అనుగ్రహం కూడా పొందుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.